నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పొలిటికల్ అనలిస్ట్ అశోక్ కుమార్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. అయితే జగన్ గారి యొక్క పొదిలి పర్యటన అయితే మనం చూసాం. ఏదైతే పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళారు. సో ఈ యొక్క మీటింగ్లో ఏదైతే ఒక ఉద్రిక్త అనేది చోటు చేసుకుంది, ఎందుకు చోటు చేసుకుందని మీరు భావిస్తున్నారు? గత సంవత్సరం కాలం నుంచి అండి, అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూటమి పార్టీలో ఈ రోజుకి అటువంటి ఉద్రిక్తత ఎక్కడ ఏర్పడలే. వాస్తవంగా అక్కడ మీరు కావాలంటే వెనకెళ్ళి ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎక్కడైనా చూడండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇక్కడ ఎవరైనా సరే మహిళలు కావచ్చు, ఈ కూటమి పార్టీ నేతలు కావచ్చు, ఆయన అడ్డుకుంటే వీళ్ళు కొత్తగా వచ్చేదే ఉండదు. ఇటు సైడ్ నుంచి మనకు క్లారిటీ ఏమి వచ్చేదే ఉండదు. ఆయన వదిలేస్తే ఈరోజు సాయంత్రానికి పోయి బెంగళూరుకి వెళ్ళిపోతాడు, యలహంక ప్యాలెస్ కి, నో డౌట్ అట్ ఆల్. ఇప్పుడు అక్కడికి వచ్చి వీళ్ళు ఎందుకు అడ్డుపడుతున్నారంటే అసలు పోస్ట్ మార్టం చేసి మనం చూడాలి. ఆడ అడ్డుకునింది టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కాదండి. సహజంగా జనం పల్స్, అది జనం పల్స్. ఈ రోజు ఏమనుకుంటున్నారో అది చూసే ప్రయత్నం మనం చేయాలి. ఎందుకు అనుకుంటున్నారు? ఈ రోజున అమరావతికి సంబంధించి ఏదైతే సాక్షి మీడియాలో ఒక చెత్తవాగుడు వాగినారు ఇద్దరు, వాళ్ళకి సంబంధించిన వ్యవహారం ఈ రోజుకి ఆ సాక్షి అధినేత అయినటువంటి భారతిరెడ్డి గారు ఈ రోజుకి క్షమాపణ చెప్పలా. అంటే మనం అంటారు కదా, ఆకాశంలో చూసి ఉమ్మేసుకుంటే మనపైన పడుతుందని. సాక్షి యొక్క యజమాని యొక్క వ్యవహారం నిజంగా అట్టే అనిపిస్తుంది నన్ను అడిగితే. ఎందుకంటే అన్నింది స్వయాన భారతిరెడ్డినే. కావాలంటే మీరు లోతుకెళ్ళి చూడండి, దాని అర్థం అదే కదండి. అమరావతి చుట్టుపక్కల మహిళలు అంటే ఎవరు? భారతిరెడ్డి గారు కూడా అక్కడ ఉన్నారు. ఖండించి ఆయన కన్నా సస్పెండ్ చేసినంటే భారతిరెడ్డి గారి విలువ, జగన్మోహన్ రెడ్డి గారి విలువ ఒక మెట్టు పెరిగిండేదే. సో మొత్తం డిబేట్లో ఈ అంతా జరిగింది. వాళ్ళ వ్యవహారాన్ని వాళ్ళు చక్కదిద్దుకోకపోగా దాన్ని కంటి తుడుపు చర్యగా ఎవరు అన్నామాకుడి దగ్గర సారీ చెప్పించారు. యాజమాన్యం పూనుకోల సారీ చెప్పడానికి. ఇది అసలు ఈ మొత్తం ఎక్కడ జరిగిందంటే, ఎందుకు జరిగింది అనేది ఆలోచన చేస్తే, లిక్కర్ స్కామ్. మీరు కావాలంటే ఏ సోషల్ మీడియా కానీ ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా చూడండి, గత వారం 10 రోజులుగా ఇది మళ్ళీ హాట్ టాపిక్ అయిపోయినది. వారం 10 రోజులకు క్రితం వరకు ఈ టాపిక్ మనం తీసుకునే వరకు లిక్కర్ స్కామ్ ఎట్టపోయిందో ఎవరు మదిలోనూ లేదు, ఏ పోస్టర్లోనూ ఎక్కడ లేదు. ఎట్టపోయిందో లిక్కర్ స్కామ్ మొత్తం డైవర్షన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మాస్టర్ మైండెడ్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వచ్చింది డైవర్షన్. కావాలంటే మీరు చూడండి, అదేం చెప్పారు, వాళ్ళ దగ్గర దెబ్బకు 2 పెట్టలు అన్నట్టు అమరావతి రైతుల్ని, దాంతోపాటు అమరావతి యొక్క ల్యాండ్ దాన్ని డిఫేమ్ చేయడానికి ఆ మాట అనిపించాడు. అది జనంలో వాడివేడి క్రియేట్ అయిపోయింది. ఒక పక్క అమరావతి డిఫేమ్ అయిపోయింది, ఇంకొకటి దెబ్బకు 2 పెట్టలు అనే కదా. ఇంకొకటి ఏంటంటే మద్యం స్కామ్ ఎట్టపోయిందో కంటికి కనిపించకుండా పోయింది. అంటే దాని కనుమరుగు అయిపోయింది. 2 విధాలుగా జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందినాడు. ఇది జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టు చక్కగా జరగల, అది బూమ్రాంగ్ అయిపోయింది. మళ్ళీ అది కూడా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు బెనిఫిటే. బూమ్రాంగ్ అయిపోయింది. ఆ బూమ్రాంగ్ అయిన తర్వాత కూడా ఆయన సారీ చెప్పకపోవడము, దాని తర్వాత కేఎస్ఆర్ అరెస్ట్ చేయడం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లక్కుగానే చెప్పుకోవచ్చు. ఎప్పుడు జనంలో ఈ మాదిరి ఏదో హాట్ టాపిక్ లో నాంతా ఉండాలా అని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏంటంటే అండి, ఆ పాలసీ బాగలేదనో లేదా ఆ పాలసీలో కొన్ని మెరుగులు పెట్టుకుంటే బాగుంటుందనో ఆ లైన్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు పొగాకుకు సంబంధించి నారా లోకేష్ గారు లేదా ప్రభుత్వం వర్గాలు ఏమని చెప్తున్నాయంటే, నెలన్నర గ్యాప్లో మీ సమస్యలు మేము సాల్వ్ చేస్తారని స్వయాన మాట ఇచ్చినారు. ఇప్పుడు అక్కడ రైతులు ఎక్కడైతే ఉంటారో ఆ ప్రాంతం వాసులో, అక్కడ గొట్టిపాటి రవికుమార్ అని చెప్పి అక్కడ ఎమ్మెల్యే పర్యటన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే తప్పు చేసినోడు ఎక్కడైనా జనంలోకి పోయి పర్యటన చేయగలుగుతారనండి. వాళ్ళు మనం చూస్తాం కదా నిరసన శాఖ ఎట్టుంటుందో, ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేము. తప్పు చేయనోడు ఎప్పుడు భయపడ్డు ఓపెన్గా పోయి అక్కడ రైతుల దగ్గర పర్యటన చేస్తూ ఉన్నాడు. నెలన్నరలో మేము ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి కొద్దిమేర కొంతమంది లీకులు ఇస్తారు కదా, నెక్స్ట్ నెలలో పొగాకు రైతులకి మాదిరి చేయనున్నారు, కేజీ ధర ఇట్టి పెంచబోతున్నారు అని చెప్పి ప్రభుత్వం నుంచి లీక్ అందుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నపల్లంగా పొదిలి పర్యటన పెట్టుకున్నాడు. మంచి చేస్తుంది ప్రభుత్వం, అది అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకు పర్యటన పెట్టుకొని వచ్చినాడు. ఇది మనం అనే కదా ఫస్ట్ ఒక మాట అన్నాను, పబ్లిక్ పల్స్ ఏ విధంగా తెలియాలంటే ఇటువంటిది ఒక వ్యవహారం ఒకటి జరగాల. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కళ్ళు బయర్లు గమ్మే విధంగా అక్కడ ఉన్నటువంటి మహిళలు ప్రకాశం, ఒంగోలు, ఇటు గుంటూరు, అటు విజయవాడ, ఈ కేఎస్ఆర్ ఎవరైతే మాట తూలినాడో లేదా యాంకర్ పొజిషన్ లో ఉండి ఆ మాటని పేటరైపోయే విధంగా ఆయన ఎంకరేజ్ చేశాడో, ఆ కేఎస్ఆర్ కూడా మచిలీపట్నం, ఈ గుడివాడ కావచ్చు, ఈ కొడాల నాని కావచ్చు, లేదా గన్నవరం వల్లంనేని వంశీమోహన్ కావచ్చు, అందరూ చుట్టూరు ప్రాంతాల వాళ్ళే. ఈ ప్రాంతంలో ఎక్కడికి పోయినా కూడా ఖచ్చితంగా ఇటువంటి నిరసన శాఖ తగులుతుంది. ఆ తగిలే క్రమంలో ఇటు సైడ్ అంటే మీరు కూటమి పార్టీకి సంబంధించిన నేతలు అనుకోండి, ఆ వర్గాలు అనుకోండి, లేదా న్యూట్రల్ క్యాండిడేట్స్ అనుకోండి, సామాన్యులు అనుకోండి, వాళ్ళు ఏం చేశారంటే కేవలం ప్లకార్డ్ తెచ్చి చూపించారు, జగన్ గో బ్యాక్, జగన్ గో అవే ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, లేదా భారతిరెడ్డి గారు సారీ చెప్పాలి. కేవలం ఇటువంటి 3 రకాల ప్లకార్డులు మాత్రం పట్టుకున్నారు. వీటికి దేనికి సమాధానం చెప్పలేనటువంటి వైసీపీ ముఖ వీళ్ళు అదేవిధంగా ఈ బెలూన్స్ పట్టుకొని, నల్ల బెలూన్స్ పట్టుకొని జగన్ గో బ్యాక్ అంటా ఉన్నారు కదా. చాలా శాంతియుతంగా కేవలం ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే అండి, కావాలంటే కొన్ని పేర్లు అనవసరం అప్రస్తుతం కూడా
టీడీపీలో ఎవరైనా తప్పు చేస్తే అరే టీడీపీ ప్రభుత్వం ఉన్నది కదా, నేను ఆ పని చేసుకోగలుగుతాను, ఈ పని చేసుకోగలుగుతాను లేమంటే నాకు వాడు తెలుసు ఇది తెలుసు, నేను ఆ పని చేసుకుంటానని చెప్పి ఎవరైనా ఒక మాట కన్నా బయట తూలినారనుకో టీడీపీ అతను తొక్కేస్తుంది, రాసి పెట్టుకొని. అటువంటి వాళ్ళు ఎంకరేజ్ చేయదు టీడీపీ. వ్యవస్థలో నీ పని నువ్వు చేసుకోవాలా, సక్రమంగా నీ బిడ్డలని లేదా చేతనైతే నువ్వు 10 మందిని చూసుకోవాలి. నేను అది చేయగలుగుతాను, ఇది చేయగలుగుతాను, టీడీపీని వాడేసుకుంటాను, ప్రభుత్వాన్ని వాడేసుకుంటాను, టీడీపీ ఎంకరేజ్ చేయదు ఎప్పుడు కూడా. మీరు అనుకోండి టీడీపీ అనుకోండి, జనసేన అనుకోండి, బీజేపీ అనుకోండి, ఈ మోకేగా రాళ్ళు రప్పలు ఏదైనా తీసుకొచ్చి వైసీపీ వాళ్ళపైన దాడులు చేయాలని ప్రయత్నం చేసింటే లైఫ్ టైం ఈ టీడీపీ కార్యకర్తలకి వీళ్ళకి రిస్కే. ఎవరైతే చేయడానికి పూనుకున్నారో ఆటోమేటిక్గా సీసీ కెమెరాలు లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియానో ఏదో కెమెరాలు ఉంటాయి కదా, దాంట్లో బయటపడినప్పుడు మనం అవుటర్ స్ట్రక్చర్లో చూస్తూ ఉన్నాయి. కానీ ఇన్నర్ స్ట్రక్చర్లో చూసినప్పుడు ఆ సర్పంచ్ స్థాయిలోనో ఎంపీటీసీ స్థాయిలోనో ఆ లోకాలిటీలో ఎవరు ఈ పని చేశారనేది మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా టీడీపీ వాళ్ళని ఎంకరేజ్ చేయదు. లైఫ్లో వాళ్ళకు ఓటు వేయాలన్నా కూడా భయపడే విధంగా టీడీపీ చేస్తుంది. సొంత కార్యకర్తలైనా సరే ఎవరైనా తప్పు చేస్తారంటే టీడీపీ ఒప్పుకోదు. ఈ క్రమంలో అటు సైడ్ నుంచి వీళ్ళు శాంతియుతంగా ర్యాలీ చేస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ప్లకార్డులు చూపిస్తూ ఉంటే అటు సైడ్ నుంచి రాళ్లు వేయడము, చెప్పులు ఇసిరేయడము ఇవన్నీ జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదొక మైలేజ్ అని నేనైతే చెప్పగలుగుతాను ఖచ్చితంగా. ఎందుకంటే ఆ లెక్కర్ స్కామ్ యాడికి పోయిందో, ఏ మూలకు పోయిందో ఎవరికి తెలియని విషయం, తెలియని అంశం. ఇంకా మొహమాటలు అంటే నేను అంటాను ఏంటంటే టీడీపీ కానీ జనసేన కానీ ఈ యొక్క బీజేపీ సోషల్ మీడియా వారికి, మెయిన్ స్ట్రీమ్ మీడియా వారికి ఆడు ఏడున్నదో తట్టి లేపండి, లెక్కర్ స్కామ్ ఏడన్నదో తట్టి లేపండి. ఇది కావాలని జగన్మోహన్ రెడ్డి గారు మాస్టర్ మైండ్తో ఆడుతున్నటువంటి డ్రామా ఇదైతే నేను చెప్పగలను. అయితే మరో పక్క అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ చూసాం, ఇప్పుడు జస్ట్ మాట్లాడారు. అయితే దీని వెనకాల ఏదైతే ఈ దాడి వెనకాల ఉద్రిక్త వెనకాల నారా లోకేష్ గారు ఉండి నడిపించారని వ్యాఖ్యానిస్తున్నారు. ఎలా చూస్తారు దీన్ని? ఎవరైనా అంత ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతారండి. మామూలుగా చెప్తాను, ఒక ప్రజాప్రతినిధిగా మొన్న ఒక పిల్లల దగ్గరికి పోయినాడు నారా లోకేష్ గారు. వాళ్ళ సమస్యలు ఏంది అది తెలుసుకుందామని. వాళ్ళ ఆ మీటింగ్ చూస్తే మనకు కూడా చాలా ఆనందంగా కనిపిస్తుంది. ఒక సినిమా చూసేటం హ్యాపీనెస్ వస్తుంది. నారా లోకేష్ గారు మనోగతం ఆవిష్కరిస్తూ ఉంటే అక్కడ అర్ధగంట లేట్ అయింది నారా లోకేష్ గారు వాళ్ళని మీట్ అవ్వడానికి. ఆ క్రమంలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆ పిల్లలందరికీ క్షమాపణలు అండి, అర్ధగంట లేట్ వచ్చాను అని చెప్పి పిల్లలకు క్షమాపణలు చెప్తున్నాడు. మొన్న మధ్య కడప జిల్లాలో కాశీనాయన క్షేత్రం విషయంలో ఒకటి చిన్న పొరపాటు జరిగితే అక్కడ ఆయనకి క్షమాపణలు చెప్తున్నాడు. ఆ భేషజాలకు పోకుండా ఓపెన్ గా మాట్లాడగలుగుతారు కదా, తప్పుని తప్పుగా స్వీకరించే వాళ్ళు, అతనే గొప్ప లీడర్ అవుతాడు. సో నారా లోకేష్ గారు నేను చెప్తున్నా కదా, ఇంతసేపు నేను చెప్పింది ఫౌండేషన్ అదే. వీళ్ళు తప్పు చేస్తున్నారంటే టీడీపీ వాళ్ళు ఒప్పుకోరు. ప్రభుత్వం ఇంకా 4 ఏళ్ళు ఉన్నది, ఎంత కాదనే ఎలక్షన్ ఇంకా 4 ఏళ్ళు ఉన్నది. వీళ్ళు ఎందుకు తప్పు చేసి వీళ్ళే ఎందుకు ఇరుక్కుంటారో అంత అవసరం లేదు, అంత కర్మ లేదు టీడీపీ వారికి. సో నారా లోకేష్ గారు స్వయంగా ఓపెన్ గా రిప్లై ఇచ్చారు. ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు. ఫుటేజ్ లో మనకు క్లారిటీ తెలుస్తుంది వైసీపీ మోక్ అక్కడ ఉండదని. ఈ అంబటి రాంబాబు ఇప్పుడు ఒక మాట అన్నాడు కదా, ఏది వాడివేడి మీద ఒక మాట అన్నాడు కదా, సాయంత్రం అనుకో రేపు మధ్యాహ్నం అనుకో ఆయన ఒక ట్వీట్ చేసేస్తాడు. ఏమనేస్తాడు, కాపులు పలానా, కాపుల్ని కొట్టారనో లేదంటే కాపులు పలానా అని చెప్పి, అంటే కులాల మధ్య విద్వేషాలు రేగితేచ్చే విధంగా లాస్ట్ ఆయన చేసినటువంటి 2 ట్వీట్లు చూసే మీకు అర్థమవుతుంది. మళ్ళీ కమ్మోళ్ళని ప్రత్యేకంగా, కేసీఆర్ కమ్మోడు కాబట్టి, నారా చంద్రబాబు నాయుడు కమ్మోడు, ఈయనంటే నచ్చదు కాబట్టి అందుకు ఏదో కమ్మ కాపు, ఇవన్నీ వేస్ట్ మాటలు. అటువంటి అతను మాట్లాడే మాటలు మనం అంతగా చర్చించాల్సిన పని లేదు. కాకుంటే వైసీపీలో ఏ వాయిస్ లేదు కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి మనం చెప్పాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.